కిందటి వారం ఎపిసోడ్కి ఇంకా నవ్వుకుంటున్నారు కదా, నాకు అర్థమైపోయింది. అదే మరి హాస్యం, వ్యంగ్యం, చురకలు, చెణుకులు, సరసం, విరసం ఇలాంటివన్నీ కలగలిపితే మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదే ఆహా, ఈహి, ఓహో. మరి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ వెల్కమ్ చెప్పేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్ ఆహా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓహో టీమ్. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. వెల్కమ్ సార్. ఈనాటి గెస్ట్, ఆయన గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇది మనిషి అన్న వాళ్ళకి ఎవరికన్నా పాసిబులా చెప్పండి. నిజంగా సూపర్ డూపర్ టాలెంటెడ్ అండి ఆయనని మనిషి కాదు, మనిషి ప్లస్ అనొచ్చు అనమాట. ఏమిటంటే 12 కంట్రీస్లో 6,000కు పైగా ఆయన షోస్ చేశారు. ఒక పాటనిస్తే దాన్ని ఉల్టాగా పాడతారు, అలాగే డిఫరెంట్ స్టైల్స్లో పాడతారు. అలాగే ఒక పాటనిస్తే ఒక క్యారెక్టర్, ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్తో ఆయన దాన్ని అలా మైమ్ చేసుకుంటూ పాడగలరు అనమాట. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ శ్రీ గురుస్వామి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. మా ఆహా, ఈహి, ఓహో ప్రోగ్రామ్కి మీకు వెల్కమ్. హా, హీ, హో స్టార్ట్ చేశారు ఈయన అప్పుడే. కొంచెం ఒక్కసారి నేను ఫస్ట్ ఇలా మాట్లాడతాను, దాన్ని మీరు ఇలా చెప్తారా? నొతాబుచే బాబు ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఓకే, అయితే మరి మిస్వారుగుశ్రీ గారు. డిప్పంచి నవశ్రా విరగబారుగా చెప్పండి శ్రావణ భార్గవి గారు అన్నాను. ఓ అలా వచ్చారా? మరి మీకు మా ఆహా, ఈహి, ఓహో ప్రోగ్రామ్ మీరు చూసి ఉంటారు కదా డెఫినెట్గా. చాలా బాగుంది, లాచా దిగుంబ. ఓకే, అయితే మరి ఇప్పుడు ప్రోగ్రాంలో బెస్ట్ ఎలిమెంట్ ఏదంటారు చెప్పండి? డీరపే ప్యారడీ. అయ్య బాబోయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఆహా టీం నుంచి శ్రీకాంత్. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే. మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే. మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే. మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే. ఉడకనైనా ఉడకవమ్మా నీవు వండిన వంటలు. అయ్యో, అరగనైనా అరగవమ్మా నీవు చేసిన కూరలు. నీ చేతి వంటలు తినగనే నా కడుపు గ్యాసుతో నిండెనే. మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే. పచ్చడేదో కూర ఏదో పాత్రలో నా తెలియదే. కూర ఏదో
బెటరులే. మాడిపోయిన దోశతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే, మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే. మాడిపోయిన దోశతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే. నాయనా శ్రీకాంత్, ఏమిటి నాయనా ఈ విధి వైపరీత్యం నీ మీద? ఆకలి బాధలు. కుడితి మీ రాబోయే వైఫ్ ఇచ్చే కాఫీ కంటే బాగుంది అంటున్నారు. ఖచ్చితంగా. కుడితి ఎప్పుడు తాగావు నాయనా నువ్వు? తాగావా? వెరీ నైస్. సో మరి నీ కుడితి బాధలు మన జడ్జెస్ కూడా విన్నారు, మరి అడుగుదాం. సార్, చాలా బాగా పాడావు శ్రీకాంత్. పాటలో ప్రతి అక్షరాన్ని అనుభవిస్తూ అప్పుడెప్పుడో తిన్న మాడిపోయినటువంటి దోశ అనుభూతిని ఇప్పుడు కూడా ముఖంలో వ్యక్తం చేసావు. పాట పాడుతున్నప్పుడు కూడా మాడిపోయిన దోశ తింటున్నటువంటి ఫీలింగే ఉంది కంఠంలో. చాలా బాగుంది. ఈ ప్యారడీ ఎవరు రాశారు? సార్ గురుస్వామి సార్ రాశారు. గురుస్వామి గారు. చాలా సంతోషం. ఇది ఈ అట్టు మీరు తిని రాశారా? ఒక మిత్రుడు చెప్పాడు ఇలా జరుగుతుందంటే అది నేను ఊహించి అనుభవించి రాసిన ప్యారడీ ఇది. నిజంగా శ్రీకాంత్ చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే ఎక్స్ప్రెషన్ కూడా అంతే అద్భుతంగా ఇచ్చావు. ఇది విన్న ఆడవాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ భర్తలకి ఇలాంటి భోజనాలు వండి పెడుతూ ఉంటే, లేదా 3-4 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు తీసి పెడుతూ ఉంటే దయచేసి అవి మానుకోండి. శ్రీకాంత్ చెప్పినట్లుగా వినండి. విన్న ఆడవాళ్ళందరూ ఇది చూడడం విన్న చూడకపోవడం ఆడవాళ్ళందరూ కాదు. కాదండి, మీరు ఒక్కరు మాడినా కూడా మాకు ఆనందమే. నేను కాదండి, ఇంట్లో మీ వైఫ్ ఏమనకపోతే చాలండి మిమ్మల్ని. అదెందుకో మీరు మీ లోపల ఉన్న మీ ఒపీనియన్ మీ ఫ్రెండ్ మీదకి తోసి మీరు ఇక్కడి నుంచి బయటికి తెప్పించారని నాకు అనిపిస్తోంది గురుస్వామి గారు. అది కాదు, చాలా మందిలో ఆ భావం ఉంటుంది కానీ అందరు చెప్పుకోలేరు. పాపం శ్రీకాంత్ వచ్చి చెప్పాడు. మీరు కూడా చెప్పుకోలేకే శ్రీకాంత్ ద్వారా చెప్పించారు కదా. ఏమైనా అనుకోండి. హే, నాకు అర్థమైపోయింది. మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి ఇప్పుడు ఓహో టీం నుంచి రాబోతున్నాడు సంపత్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, ఎందుకో ఏమో కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే, రేబిస్ రోగమే సోకే. ఎందుకో ఏమో కుక్క మనసే ఇరిగే, పిచ్చి పట్టినట్టు మొరిగే, మనిషి మీద పగ పెరిగే. ఏదో అపకారం అపచారం కనిపిస్తుందేమో, ఏదో క్రూరత్వం కుటిలత్వం కనిపిస్తుందేమో, ఏదో దుర్మార్గం దౌర్జన్యం కనిపిస్తుందేమో, ఏదో ఉక్రోషం ఉన్మాదం కనిపిస్తుందేమో. కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో. హద్దు మీరి ఎండలు కాచి కుక్క గుండె మండిందేమో, అకాలంలో వర్షం కురిసి తడిసి మెదడు దొబ్బిందేమో. సమీపానికెళ్ళావంటే గుర్రుమని మొరిగేనే, పంద పైన చూస్తా ఉంటే గుర్రుమని అరిచేనే. అందరూ దొంగలే అనుకుందేవో ఏమో, కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే, రేబిస్ రోగమే సోకే. ఎందుకో ఏమో కుక్క మనసే ఇరిగే, పిచ్చి పట్టినట్టు మొరిగే, మనిషి మీద పగ పెరిగే. కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో. వీధికెన్ని కుక్కలు ఉన్నా, రేయి పగలు మొరుగుతూ ఉన్నా, ఎదురు తిరిగి కరుస్తూ ఉన్నా, ఎంతమంది బలి అవుతున్నా, ఛానల్స్ ఎంత గోలెడుతున్నా, చలనం రాలేదే, పత్రికలు తెగరాస్తున్నా, ఫలితం కనరాలేదే, మున్సిపాలిటీ కదిలి ముందుకు రాలేదే. ఏమో కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే,
రేవిస్ రోగమే సోకే ఎందుకో ఏమో కుక్క మనసే విరిగే పిచ్చి పట్టినట్టు మోరిగే మనిషి మీద పగ పెరిగే కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో. సంపత్, ఇందాక ఎంట్రీలో మీరు గమనించారు కదా, నీట్గానే వచ్చాడు కదా ఎంట్రీలో. ఏదో అయింది మధ్యలో బ్రేక్లో. కుక్క వచ్చి కరిచిందా? నువ్వు ఏదో చేసుంటావు. ఏమి చేయలేదు. నువ్వు తినలేదు కదా? తిన్నాను, కాకపోతే నెమ్మదిగా నడుస్తున్నా. సరిపోలేదు కదా? సరిపోలేదు నీకు. దాని బిస్కెట్ ప్యాకెట్ కూడా నువ్వే తిన్నావు. లేదు లేదు. అందుకనే కరిచింది, నాకు అర్థమైపోయింది. సో మరి జనవితుల గారు, చాలా అద్భుతంగా పాడేవయ్యా సంపత్. కట్టు ఎంత బాగుందో పాడుతున్నప్పుడు విట్టు కూడా అంత బాగుంది. పాటలో ఆ ప్యారడీలో మీకున్న పట్టు కూడా అంత బాగుంది. ఎంత చక్కగా ఉందంటే లిరిక్ రాసిన విధానం కానీ పాడిన విధానం కానీ సరదాకి సరదా ఉంది, దీంట్లో సత్యం ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళు అసలు దీనికి ముందు కదిలి రావట్లేదు అనేది హాస్య కవిలో అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చే గుణం ఉంటుంది. చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారు, సంపత్ను చూస్తే అక్కడ చెయ్యికి కరిచింది, అక్కడ కట్టు కట్టుకున్నాడు. ఇక్కడ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేశారు, ఇక్కడ పట్టి కట్టుకున్నాడు. చూసారండి ఎంత బాధో. మరి మనిషి కంటే కూడా ముందే కుక్కలు కొన్ని పసిగడతాయట. ఆ విపరీతమైనటువంటి కాలంతో పాటు వాటికి ఉన్నటువంటి విధేయత కూడా మారిపోయి అవిధేయతగా మారిపోయి అవి కరుస్తున్నాయని చెప్పడానికి సంపత్ పాడిన పాట చక్కని ఉదాహరణ. చాలా చక్కగా పాడావు సంపత్. పరిగెత్తుకొచ్చింది పిచ్చి కుక్క, అది కరిచింది కచ్చగా కాలి పిక్క. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్యారడీ పాడడానికి రాబోతున్నారు మన ఆహా టీం నుంచి కీర్తన అండ్ శ్రీకాంత్. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా ఓ సచ్చినోడా నీ కడుపు మాడ నా కర్మ కాలింది నీ వల్ల ఓ తాగుబోతా నువ్వంటే రోత నీ వల్ల మారింది నా రాత. శ్వాసించలేను నే తాగకుండా, జీవించలేను నే ఊగకుండా. పొద్దున్నే పోతావు రాత్రి పొడవస్తావు ప్రతి పూట బారెంతో పరుగులెడతావు. మందంటూ లేకుంటే ముందుకే పోలేవు మంచింగులా నన్ను నమిలి తింటావు. నా రక్తమంతా తాగేసినావు ఓ సచ్చినోడా నీ కడుపు మాడ నా కర్మ కాలింది నీ వల్ల ఓ తాగుబోతా నువ్వంటే రోత నా రాత మారింది నీ వల్ల. ఆ దేవుళ్ళే దిగి వచ్చినా నీ తాగుడే మాన్పించునా. ఏ గొప్పోళ్ళు ఎదురొచ్చినా ఈ మందిచ్చి విందివ్వనా. తాగి తాగి తెగ తూలుతున్నావు నడకల్లోన నవమెలికలు. వాగి వాగి తెగ చంపుతున్నావు ఆ బాధ మరవంగ తాగాలిగా. గుర్రంత పట్టేసి లివరంత దొప్పేసి పేషెంటు అవుతావురా. నా మాట విని మానరా. మననే ఓ సచ్చినోడా నీ కడుపు మాడ నా కర్మ కాలింది నీ వల్ల ఓ తాగుబోతా నువ్వంటే రోత నీ వల్ల మారింది నా రాత. శ్వాసించలేను నే తాగకుండా, జీవించలేను నే ఊగకుండా. పొద్దున్నే పోతావు రాత్రి పొడవస్తావు ప్రతి పూట బారెంతో పరుగులెడతావు. మందంటూ లేకుంటే ముందుకే పోలేవు మంచింగులా నన్ను నమిలి తింటావు. నా రక్తమంతా తాగేసినావు. అమ్మా కీర్తన, ఎంత పని అయిపోయిందమ్మా. పాపం ఈ అమ్మాయి పరిస్థితి. గుర్తుందా లేదా నీకు? అసలు ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏం చేయమంటారు? శ్వాసించలేను నే తాగకుండా,
ప్రోగ్రామ్కి వచ్చి తాగడం ఏమిటండి అసలు? ఏమిటమ్మా నువ్వు అలా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటావా? ప్రోగ్రామ్ కోసమే తాగాం. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ సే స్టడీ స్టడీ. యు కమ్ హియర్ ఐ సే. ఏ యు స్టడీ. మనిషివా? పిలిచావు మీ బ్యాచేనా? మనిషివా శ్రీకాంత్ నువ్వు? చెప్పు. లేదు శ్రీకాంత్. శ్రీకాంత్వే కదా? ఊగకుండా నుంచో, ఊగకుండా నుంచో. స్టడీ. ఓకే. కమెంట్స్ నువ్వే అడుగు. నువ్వు గాయకుడివే, ప్యారడీ ఆర్టిస్ట్? చాలా బాగా పాడేవమ్మా. ఓ సచ్చినోడా ఈ సరదాగా ఉండేటువంటి ఈ పాట వెనకాల ఒక గృహిణి కష్టం, బాధ. బుర్రంత పట్టేసి లివరంత దొప్పేసి పేషెంట్ అవుతావురా, నా మాట విని మానరా. మననే ఒక స్వాములారి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి అడుగుతుంది, తాగుబోతు మొగుణ్ణి మార్చేదెలా గురు. అమ్మా, భర్త క్వార్టరు కొడితే భార్య ఆఫు కొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిరపారుగు స్వామి రుగ్గ. ఎంత తాగితే మాత్రం తడబడితే ఎలాగా? ఇంకా నాకు రాదు. నిజంగా కీర్తనను చూస్తుంటే తను ఒక లైన్ పాడింది, నా రక్తం పీల్చేవు మొత్తం అని. మొత్తం రక్తం పీల్చేస్తే ఎలా మిగులుతుందో అలా కనిపిస్తుంది పాప మా అమ్మాయి. మంచోళ్ళు కాస్త మందుకు దూరంగా ఉండాలి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మళ్ళీ ఓహో అనిపించుకోవడానికి రాబోతోంది సిసిరా అలాంగ్ విత్ సంపత్ అండ్ బాలు. బావలు సయ్యా సై రింబోల రింబోల రింబోల. దోమలు 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 సయ్యా సై సై నై నై నువ్వు ముయ్ ముయ్. దోమలు సయ్యా సై చీమలు సయ్యా సై దోమలు సయ్యా సై చీమలు సయ్యా. సై బెంబేలా 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 హోయ్ హోయ్ బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ దోమలు సయ్యా సై చీమలు సయ్యా సై దోమలు సయ్యా సై చీమలు సయ్యా. సై బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ తలుపులు తీసి ఉంచారా మీరు ఉంచారా. కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల, కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల, కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల. తలుపులు తీసి ఉంచారా మీరు ఉంచారా. కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల, కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల. సందులలో మరి గొంతులలో చెత్త పోగు చేస్తే, సందులలో మరి గొంతులలో చెత్త పోగు చేస్తే, సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. సందెకాడ 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 సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. దోమలు 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 సయ్యా సై చీమలు సయ్యా సై దోమలు సయ్యా సై చీమలు సయ్యా. సై బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ బ్యాటు బ్యాటు వేయిస్తే మీరు వేయిస్తే, పోతాయే పిల్ల అవి పోతాయే పిల్ల, పోతాయే పిల్ల అవి పోతాయే పిల్ల.
పోతాయే పిల్ల అవి పోతాయే పిల్ల మలేరియా టైఫాయిడ్ జబ్బులొచ్చి చస్తే మలేరియా టైఫాయిడ్ జబ్బులొచ్చి చస్తే రాత్రిరంతా దోమల వేట నిద్రలేక తూలుడు పాట రాత్రిరంతా దోమల వేట నిద్రలేక తూలుడు పాట రాత్రిరంతా దోమల వేట నిద్రలేక తూలుడు పాట దోమలు 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 సయ్యా సై చీవలు సయ్యా దోమలు సయ్యా సై చీవలు సయ్యా బెంబేలా 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 హోయ్ హోయ్ బెంబేలా 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 హోయ్ హోయ్ బెంబేలా 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 హోయ్ హోయ్ బెంబేలా బెంబేలా బెంబేలా. జనవితుల గారు ఈ హాస్య గీతాన్ని చాలా హుందాగా హాస్యభరితంగా పాడావు. మీ ఇద్దరు చాలా చక్కగా ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారయ్యా. ఈ పాట పల్లవి అయిపోయిన తర్వాత ఒక ఆలాపన చేసావు కదా నువ్వు. ఎలా ఉందో తెలుసా? దోమలు చెవి దగ్గర గీ పెడుతుంటాయి. చూడుగురు దోమలు సైజు గండు చీమలు వాడవాడ పాలనతో వాడివాడి కోరలతో కొంపలలో రంపములై దుంపదింపు భీములు రాత్రంతా నిద్రలేక వీటి బాధ కోరవలేక అప్పు చేసి కొనుక్కొచ్చి రాసుకున్న క్రీములు వీటికి ఐస్ క్రీములు. థ్యాంక్ యూ సో మచ్. పారడి గురుస్వామి గారు చాలా బాగా పాడావు శిశిర. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉంది. అలాగే ఈ దోమలకి ఒక నేషనల్ ఇంటిగ్రిటీ ఉందండి. దోమ పాటిస్తుందని నేను ఒకసారి రాశాను ప్యారడీ. ఏంటంటే పేదోళ్ళు గొప్పోళ్ళు తేడాలు నీకు లేవే నువ్వందరినీ కుట్టినావే హిందువులు ముస్లిములు మతలబులు నీకు లేవే నీకందరి బ్లడ్ ఒకటే లేవే అర్ధ లీటరు నెత్తురు పీల్చి అందకుండా పోతావేమే అది నీకు గిఫ్టే లేవే శాడిస్టు దోమ పీడిస్టు దోమ రోగాలు పంచేటి రోగిష్టు దోమ ఓ మున్సిపాలిటీ పెంపుడు దోమ నీ కాటు మాకు కరెంటు శాఖమ్మా. సూపర్ అండి, సూపరో సూపర్. అంతే మరి మరి దోమల బాధ తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసినందుకు కూడా. పారడీ గురుస్వామి గారు, మీరు ఏ టాపిక్ ఇచ్చినా ప్యారడీ చేయగలరు, ఏ టాపిక్ ఇచ్చినా దాని గురించి ఎంతసేపు అంటే అంతసేపు పాట పాడగలరు, రాయగలరు అని మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ర్యాండమ్గా ఈ మధ్యలో కల్తీ అనేది బాగా ఉంది కదా సార్, సో మరి కల్తీ మీద మీరు ఏమన్నా మా కోసం వినిపించగలరా? కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు ఒక పాట ఉంది. ఆ పాటకు నేను చాలా కాలం కిందట ప్యారడీ రాశాను. దానికి కారణం ఏంటంటే మా ఇంటి ముందుకు వచ్చే పాలవాడండి. ఒకరోజు 6 గంటలకు, ఒకరోజు 7 గంటలకు, ఒకరోజు 9 గంటలకు వస్తుంటే నేను అడిగాను, ఏంటా ఇంత లేటుగా వస్తావు, పొద్దున్నే 6 గంటలకు రావచ్చు కదా, పిల్లల్ని స్కూల్కి పంపాలి అంటే అతను అన్నాడు, అరే 6 గంటలకు ఎక్కడ వస్తాం సార్, అప్పటికి ఇంకా నల్లాలో నీళ్ళే రావు అన్నాడు. పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు, రాళ్లలో ఉన్న బియ్యం రేషనోడికే తెలుసు, మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినోళ్ళకే తెలుసు, పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు, కందిపప్పులోను రంగు మట్టి లేదా, పంచదారలోను రవ్వ కలపలేదా, కూల్ డ్రింక్స్ లోను పురుగుల మందు కలిపెయ్యలేదా, కాలయముళ్ళు సంతలో ఉన్న కల్తీ అంతు చూసే మార్గమే లేదా, నూనెలో ఉన్న కల్తీ కాగినప్పుడే తెలుసు, సిమెంటులో ఉన్న కల్తీ కూలినప్పుడే తెలుసు, రోడ్డులో ఉన్న కల్తీ వాన కురిసి పోయినప్పుడే తెలుసు.
పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నారు ఆహా టీం నుంచి ఓంకార్. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది మేటరు పెరిగిపోతది. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది మేటరు పెరిగిపోతది. హైదరాబాదు రూటు ఎన్ని బస్సులు ఉన్నా లోటు, నడిచి వెళ్తే లేటు అదో కలిసి రాని ఫీటు. రైటు అంటూ ఆటో ఎక్కితే ఎలాగుంటది కొంప కొల్లేరైతది. ఎలాగుంటది బడ్జెట్ బస్ స్టాండ్ అవుతుంది. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది మేటరు పెరిగిపోతది. Come on, one more time, please. Everybody clap up. Come on. Scum, scum, scum. ఆటోలో వెళ్ళాలంటే పర్సు ఫుల్లు ఉండాలయ్యో. రాత్రి అయ్యిందంటే ఇయ్యాలయ్యో. మేటరే చూస్తూ ఉంటే పల్సు పెరిగిపోతుందయ్యో. కొంటలోకి పడ్డాడంటే నడుము విరిగిపోతుందయ్యో. అట్టాను అంటాడు ఇట్టాను అంటాడు రూటే వేరంటాడే. పొరపర చూస్తాడు కిరికిరి పెట్టాడు ఎక్స్ట్రా ఇమ్మంటాడే. దిక్కే లేక ఆటో ఎక్కితే నాయనా దిక్కే లేక ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా ఎత్తడవుతుంది. ఎలాగుంటది పంప రేగిపోతది. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది మీటర్ పెరిగిపోతుంది. గురుస్వామి గారు ప్లీజ్ వన్ మోర్ స్టెప్ ప్లీజ్ కమ్ ఆన్. ఎవరీబడీ అంతే లెట్స్ గో. పెట్రోలే పెరిగిందంటే రేటు పెంచమంటాడయ్యో. పెంచకుంటే బంధులు చేసి బంధువులు పెడతాడయ్యో. మీటరే నడుస్తుంటే చల్తనహి అంటాడయ్యో. కస్టమర్ల నుంచోబెట్టి బేరమాడుతుంటాడయ్యో. అట్రాను అంటాడు ఇట్రాను అంటాడు రూటే వేరంటాడే. కన్నుదికొస్తాడు రంగుట్టుకొస్తాడు ఏదో చేసేస్తాడే. లెక్కే కుదిరి ఆటో ఎక్కితే నాయనో లెక్కే కుదిరి ఆటో ఎక్కితే ఎలాగుంటది చింగిడి అదిరిపోతది. ఎలాగుంటది బడ్జెట్ బస్ స్టాండ్ అవుతుంది. హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది మీటరు పెరిగిపోతది. హైదరాబాదు రూటు ఎన్ని బస్సులు ఉన్నా లోటు, నడిచి వెళ్తే లేటు అదో కలిసి రాని ఫీటు. రైటు అంటూ ఆటో ఎక్కితే ఎలాగుంటది కొంప కొల్లేరైతది. ఎలాగుంటది బడ్జెట్ బస్ స్టాండ్ అవుతుంది. కమో దాన్ని ఓంకారు పాట పాడితే ఎలాగుంటది అబ్బబ్బా అదిరిపోతది. జొన్నవిత్తుల గారు ఏమంటారు విందాం. 4 నిమిషాల పాటలో 24 గంటల ఆటోలో హైదరాబాద్ తిరిగినట్టుంది. హైదరాబాద్ రూటు ఇది ఎన్ని బస్సులు ఉన్నా లోటు, మనం ఎక్కకపోతే లేటు, మనకు కలిసి రాదు ఫేటు. పాడిన విధానం మాత్రం పాట కంటే గొప్పగా ఉంది. సో మచ్ సార్, థ్యాంక్ యూ. నువ్వు చూస్తుంటే నువ్వేదో ప్యారడీ రౌడీలాగా ఉన్నావు అసలు. చాలా బాగుంది ఓంకార్.
అద్భుతంగా పాడావు. నువ్వు చాలా మంచి గాయకుడివి. ప్యారడీ కూడా అంతే చక్కగా పండించావు. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఆటోలో వెళ్ళాలంటే పర్సు ఫుల్గా ఉండాలయ్యో, రాత్రే అయ్యిందంటే 1.5 ఇయ్యాలయ్యో. చాలా బాగుంది, సూపర్, హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి బాలు. మనసు గతి ఇంతే, మొగుడి గతి ఇంతే, ఈ ఎదవ బతుకింతే, జగడాల భార్యతో సుఖములేదంతే, మొగుడి గతి ఇంతే, ఈ ఎదవ బతుకింతే, జగడాల భార్యతో సుఖములేదంతే, మొగుడి గతి ఇంతే. ఒకటి తిట్టి మరలిపోదు, 100 దాటిన వదిలిపోదు. ఒకటి తిట్టి మరలిపోదు, 100 దాటిన వదిలిపోదు. మాయమైతే ఊరుకోదు, పగలు రేయి బతకనీయదు, మొగుడి గతి ఇంతే, ఈ ఎదవ బతుకింతే, జగడాల భార్యతో సుఖములేదంతే, మొగుడి గతి ఇంతే. రోజు తగువేనని తెలుసు, అది ఒక తంట అని తెలుసు. రోజు తగువేనని తెలుసు, అది ఒక తంట అని తెలుసు. తెలిసి తెలిసి భరించుటలో ఎర్రితనం ఎవరికి తెలుసు, మొగుడి గతి ఇంతే, ఈ ఎదవ బతుకింతే, మొగుడి గతి ఇంతే. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ బాధలప్పుడేమవుతాయో. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ బాధలప్పుడేమవుతాయో. మగనికి సతియే తీరని శిక్ష, పెద్దలిలా తీర్చుకున్నారు కక్ష, మొగుడి గతి ఇంతే, ఈ ఎదవ బతుకింతే, జగడాల భార్యతో సుఖములేదంతే, మొగుడి గతి ఇంతే. జగడాల భార్య జగడాలు ఎందుకు పడుతుంది తెలుసా నీకు అసలు? ఇంకా పెళ్లి కాలేదు అండి, తెలియదు. నేను చెప్తా విను. షాపింగ్ కి క్రెడిట్ కార్డ్ ఇవ్వకపోతే గొడవ రాదా? మరి పండగలకి ఫంక్షన్లకి గోల్డ్ కొనిపోతే గొడవ రాదా? రోజు వంట చేయమంటే గొడవ రాదా? లేడీస్ కి పైగా భార్యలకి ఇలాంటివి జగడాలు వస్తాయి అంటే వీటి వల్లే వస్తాయి. మొగుళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయం. సో జనవిత్ల గారు, ఒక 70-80 ఏళ్ల వాడి అనుభవం అంతా పలికించావు పెళ్లి కాకుండా. ఒక్కతో కంతే వింతలో వింతే, ఎవరేమి చేసినా సాపు కాదంతే. ఒక్కతో కంతే అది ఒక తీరుగా ఉండదులే, వేరే కుక్క తరుముకు వస్తే భయపడి ముడుచుకుంటదిలే. కుక్క
చుక్కతో గంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పారడి గురుస్వామి గారు మీరేమంటారు? చాలా బాగుంది బాలు, చక్కగా పాడావు. గురుగారు, ఒక గొప్పతనం ఏంటంటే ఆ తరం వాళ్ళు, కొంచెం పెద్ద తరం వాళ్ళు, మీ తరం వాళ్ళు, మా తరం వాళ్ళు, మనం ఇన్ని ఆలోచించలేకపోయేవాళ్ళం. పెళ్ళయ్యాక కానీ మాకు తెలియదు. కానీ వీళ్ళు యూత్, ఇప్పుడున్న యూత్ ముందే అన్ని తెలిసేసుకుంటున్నారు. ఆ బాధలన్నీ తెలుసుకుని వాటి మీద ప్యారడీలు పాడుతున్నారు. వెనక నుంచి ముందుకు వస్తున్నారు. వెనక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలు. జనవితుల గారు, మరి మీరు ఇన్ని ప్యారడీ పాటలు రాశారు, అలాగే ఈరోజు అలా ఆన్ ద స్పాట్ కొన్ని ప్యారడీ పాటలు అలా మాకు ఇలా రుచి చూపించారనమాట. అన్ని వాటికే మేము కడుపుబ్బా నవ్వుకున్నాం. ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ దగ్గర నుంచి ఒక ప్యారడీ పాట వినాలని ఉంది సార్. దానికి ముందు మనకి ఈనాడు అతిథిగా వచ్చిన గురుస్వామి గారి చేత ఆర్ నారాయణమూర్తి గారు ఎలా పాడతారో మీరు వివరిస్తుంటారు. సార్, ఆ విప్లవ మూర్తి విరహమూర్తి అయి, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది అని ఆయన పాడితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, పిల్ల నీవేనా తలచినది, పిట్ట నీవేనా తలచినది, చెట్టు నీవేనా తలచినది, పుట్ట నీవేనా తలచినది, చెట్టు నువ్వేనా, పుట్ట నువ్వేనా, గుట్ట నువ్వేనా, మట్టి నువ్వేనా, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలిచినది. సార్, మరి మీరు నాకు మీరు మైక్ చేతికి ఇచ్చి పాట పాడమన్నారు ప్యారడీ. అందులో అంతకన్నా ఆనందం ఏముంది. ఒకసారి నాకు మైకిస్తే మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ అమీరు మటాష్. ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతారా, టైము లిమిటే లెక్క చెయ్యక తాట తీస్తారా, ఆడియన్స్ మూర్చపోయినా, ఓ అంబులెన్సులెన్ని వచ్చినా, ఆడిటోరియం కూలినా, పోడియం పుచ్చిపోయినా, ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతారా, ఉచ్చ నీచం లేక సభకే చిచ్చు పెడతారా, వేదికే కూలినా మైకింక వదలనుగా, జనములే అరిచినా చెప్పేది ఆపనుగా, విసుగేసే విషయాలే నసతోటి వినిపిస్తా, నిమిషంలో సభనంతా నరకంగా మారుస్తా, నెత్తినోరు బాదుకుంటూ అధ్యక్షుడే ఆపమంటూ సైగతోటి సూచించిన, చాలు బాబు టైము లేదు ఆపండని కాగితాల మీద రాసి పంపించిన, కొంతమంది లేచిపోయినా, ఓ కొంతమంది పారిపోయినా, కొంతమంది నిద్రపోయినా, ఎంతమంది ఏమి అయినా, ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ అమీరు మటాష్. శాడిజం స్పీచ్తో నేనేంటో చూపిస్తా, మ్యాక్సిమం బోరుతో ఫుల్ మెంటల్ ఎక్కిస్తా, మతిలేని మాటలతో మెదడంతా తురిమేస్తా, పసలేని వాగుడుతో కసితీరా నమిలేస్తా, చేతులెత్తి మొక్కుతున్న ఆపేయబోన్, పైకి తిట్టుతున్న గాని పట్టించుకోన్, కన్నీళ్లు పెట్టుకున్న కరుణించబోన్, కర్మకాండ చేసి గాని శాంతించబోన్, దయ్యమేదో పట్టినట్టుగా బుర్రవాయ కొట్టినట్టుగా, చచ్చిపోయి బతికినట్టుగా, జన్మలోన మరువనట్టుగా, ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్. ఒకసారి మీకు మైక్ ఇస్తే మటాష్ కాదు సార్, పటాస్ అంతే.
వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఆన్ ఆహా ఇహి ఓహో. సో మరి ఇట్ ఇస్ టైమ్ టు నో ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్. మరి అది తెలుసుకోవాలంటే ముందుగా టీమ్ ఆహా, టీమ్ ఓహో, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లెట్స్ వెల్కమ్ జొన్నమిత్రులు గారు అండ్ గురుస్వామి గారు. సో సార్, మరి ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్గా ఎంపిక అయ్యేది ఎవరు? అండ్ ఎంపిక అవ్వబోతున్న వాళ్ళకి సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్ వారి గిఫ్ట్ జొన్నమిత్రులు గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. సో సార్, ఓవర్ టు యు. అందరూ చాలా చక్కని హాస్యాన్ని తమ కంఠస్వరాల్లో పలికించారు. ఎవరికో ఒకరికి బహుమతి ఇవ్వాలి కనుక ఓంకార్కి హైదరాబాదు ఆటో ఎక్కితే ఎలాగుంటది, అబ్బబ్బా అదిరిపోతది. గల్లీ గల్లీ తిరుగుతుంటే ఎలాగుంటది, మేటరు పెరిగిపోతది. ప్యారడీ కింగ్ గురుస్వామి గారు సోఫార్ గెస్ట్ లాగా వచ్చి వేదికను అలంకరించారు ఈరోజు మీరు. మరి ఒక్కసారి ఒక మంచి కవాలి మీ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాం. ఒకసారి ఓంకార్కి మైక్ ఇవ్వండి. ఓ మగువా నీతో ఒక్కసారి అని బ్రదర్. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఓ మగువ నీతో స్నేహం కోసం, ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కోసం ఎంతో ట్రై చేశా. మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. మగువా మగువా మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. కాళిదాసులాగా మారి కవితే రాసేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. దేవదాసులాగా మారి విస్కీ తాగేశా, అప్పరావులాగా మారి అప్పులు చేసేశా, అప్పరావులాగా మారి అప్పులు చేసేశా. అరే పాపారావులాగా మారి పేకాటాడేశా. ఓ మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. ఓ మగువా, ఓ మగువా, నీ జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది. ఓ మగువా, నీ జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది. ఏ కోతిని చూసినా నీ రూపమే గుర్తొస్తుంది. మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, 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 ఎంతో ట్రై చేశా. शुक्रिया भाइयों, बहुत बहुत शुक्रिया. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఎందుకీ దురదయ్యో, నాకెందుకీ బాధయ్యో, తాను లేని సందు లేదు, తాను లేని సందు లేదు, తాను లేని సందు లేదు, ఒళ్ళంతా వందిలే దురదయ్యో, ఇలా ఎట్టాగా చెప్పయ్యో. దురదతో ఉన్న నరకాన్ని కళ్ళ ముందు చూయించారు. ఉంగరాలన్నీ తాకట్టు పెట్టి బొంగారంలాగా అన్ని చుట్టూ తిరిగి సింగరులాగా చీటీలు పాడి మెయింటైన్ చేశానే. అమ్మో సాఫ్ట్వేర్ గుమ్మో, ఓలమ్మో మాయదారి బొమ్మో. మీకు ఎప్పుడన్నా జీవితంలో లవ్ ఫెయిల్యూర్ లాంటిది అయిందా? అంటే అసలు ప్రేమ అంటే ఏంటి? హృదయకాలంలోది ప్రేమ. ప్రేమ అలాంటిది ప్రేమ అంటే నేను ఒక్క విడు మాడిపోయిన పెసరెట్టు, విడు డేట్ అయిపోయిన
టాబ్లెట్, వీడు ఫిల్టర్ లేని సిగరెట్టు, వీడు చిల్లు లేని ట్రంపెట్టు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. మీకు పెళ్ళైపోయిందా? అవును. ఎంత మంది గర్ల్స్ హార్ట్స్ బ్రేక్ చేస్తారు మీరు. కట్టప్ప కట్టప్ప ఏంటిది కట్టప్ప, బాహుబలిని చంపావేంటప్ప. కట్టప్ప కట్టప్ప నమ్మిన బంటై కట్టప్ప, బాహుబలిని పొడిచావెందుకప్ప. అమ్మాయి కాపతొస్తే అరగంట లేట్ వస్తానేమో గానీ ఏ అబ్బాయి ఏ మగాడి కాపతొచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ షో దెమ్ హిమ్. కళ్ళు తిరిగే కడుపుల ఎలుకలు తెగ తిరిగే